పాకంతో పని లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయగలిగే రెసిపీ ఇది బేసన్ లడ్డు. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో హాఫ్ కప్ నెయ్యి వేసుకుంటున్నాను. 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకొని 2 కప్పుల శనగపిండిని కూడా యాడ్ చేసేసి శనగపిండి ఉండలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ సిమ్ లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. శనగపిండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కంప్లీట్గా చల్లగా అయిపోనివ్వాలి. ఒక్కసారి శనగపిండిని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని షుగర్ పౌడర్ చేసుకోవాలి. డైరెక్ట్ షుగర్ అయితే వేసుకోకూడదు. స్మూత్గా పౌడర్ చేసేసుకొని 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు వరకు షుగర్ పౌడర్ వేసేసుకుంటున్నాను. శనగపిండి అలాగే షుగర్ పౌడర్ కూడా బాగా కలిసేలాగా చేత్తో బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూలు చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి కూడా. ఒకసారి ట్రై చేయండి.